వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా గట్కేసర్ మండలం ఘనపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల రాజు గౌడ్ ఆధ్వర్యంలో మరియు అంకుషాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంగి శంకర్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ విచ్చేసి ఘనపురం గ్రామంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి, అంకుషాపూర్ గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎనలేని సేవ చేశారని, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం నిరుపేదల కొరకు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ అభయ హస్తం, పెన్షన్లు ఇంకా అనేక సంక్షేమ పథకాలు, పేద విద్యార్థుల కొరకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం, రైతుల కోసం రైతు రుణమాఫీ పథకం, పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం కోసం రాజు ఆరోగ్యశ్రీ పథకం, రాష్ట్రంలో జలయజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టి ఎన్నో వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చి రైతులను రాజు చేశారని, 108, 104 లాంటి సౌకర్యాలను ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు డాక్టర్ వైఎస్ గారు అని తెలుగు ప్రజల గుండెలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయారని, వారి అడుగుజాడల్లో నడిచి వారి స్ఫూర్తిని, వారసత్వాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఒకరిక్కడ రావాలి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని గ్రామాన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈరోజు జయంతి కార్యక్రమాలు ఆయన స్ఫూర్తిదాయకం, యువతకు, పేద ప్రజల కంటే ఆయనకు ప్రాణం. అలాంటి పేద ప్రజల కోసం అర్నిషల్ కృషి చేసిన మహానాయకునికి ఈరోజు గణపురం గ్రామ శాఖ అధ్యక్షుడు రాజుగౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గణపురం మాజీ సర్పంచ్లకు మరియు ఉప సర్పంచ్కి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకి, ఎస్సీసీఎల్, ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ ధన్యవాదాలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన ఆ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కాదు అనే ఆలోచన రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్త కంచి పిసిసి అధ్యక్షునిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిన సేవలని గుర్తించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని మరవద్దని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఆయన చేసిన పనులని యువత, పేద ప్రజల కోసం కృషి చేయాలని ప్రతి ఒక్క నాయకుడు కూడా వార్డు నెంబర్ స్థాయి నుంచి కూడా పేద ప్రజల కోసం తప్పించి రాజశేఖర రెడ్డి గారి పేరులు బట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు ఇందిరమ్మ కాడికించి మొదలు పెట్టుకుంటే ఈనాడు రాజీవ్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ఈరోజు మల్లికార్జున ఖార్గే కాడికించి రేవంత్ రెడ్డి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా
వట్టి విక్రమార్క గారు అలాంటి నాయకులు కూడా ఈరోజు పేద ప్రజల కోసం ఆలోచిస్తారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము రాజశేఖర రెడ్డి అభిమానులం, రాజశేఖర రెడ్డి ప్రియశిష్యులం. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాజశేఖర రెడ్డి వర్ధంతి జయంతి మనము ఉన్నన్ని రోజులు అతని జయంతి వర్ధంతులు చేసుకుంటూ మన తర్వాత మన యువతకు కూడా అతని కోసం చెప్పి ఆయనని స్మరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. జై జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమానికి అంక్షాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగి శంకర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి నాతో పాటు మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, మాజీ యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు మాధవరెడ్డి గారు, సందీప్ రెడ్డి గారు, అలాగే గంగిశంకర్ గారు, పుట్టెల వెంకరెడ్డి గారు, మిగతా నాయకులందరికీ సట్టు రమేష్ బీసీఎల్ అధ్యక్షుడు, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు, ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అన్ని విభాగాల నాయకులందరూ ఇక్కడికి వచ్చేసి మహానేతకు నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ నివాళులు అర్పించడంతో సహా అతను చేసిన ఆశయాలు మనం ప్రతి ఒక్క కార్యకర్త పబ్లిక్లోకి తీసుకుపోయి నెరవేర్చే విధంగా ఇప్పుడున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అతని ఆశయాలు నెరవేర్చే విధంగానే పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు గరీబ్ పిల్లలు, పేదవాళ్ళు చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉండే, అలాంటి వాళ్ళకి ఫీజు రిమర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఇంజనీరింగ్ చదువుకునే విధంగా చేసినంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆరోగ్యశ్రీ, మామూలు వ్యాధి కానీ రోగం ఏదైనా వస్తే చనిపోవడమే తప్ప బాగు చేయాలంటే వాళ్ళు ఇల్లు అమ్ముకోవాలి, భూమి అమ్ముకోవాలి విధంగా ఉండేది. ఆరోగ్యశ్రీ తెచ్చి అప్పుడు 2 లక్షల వరకు ఆరోగ్యము బాగా చేసుకునే విధంగా కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్ళి బాగా చేసుకునే విధంగా ఆనాడు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే 108 ఇక్కడ కూడా ఇంతకుముందు అప్పుడు యాక్సిడెంట్లు అయితే పోలీసు వాళ్ళు వచ్చి పంచనామా చేసే వరకు ఆ డెడ్ బాడీ కానీ అక్కడ ఉన్న కింద పడ్డ మనుషులను కూడా లేపే విధంగా లేకుండే. 108 వచ్చినాక ఇమీడియట్లీ ఒక ఫోన్ కొడితే సౌండ్ చేసుకొని వచ్చి ఏ హాస్పిటల్కైనా హాస్పిటల్ తీసుకుపోయే విధంగా 104 అయితే పేద ముసలోళ్ళు కానీ ముసలావలు అందరూ గ్రామ పంచాయతీల కాడ 104 వచ్చి బీపీ గోళీలు కానీ షుగర్ గోళీలు కానీ అన్ని విధాల టాబ్లెట్స్ ఇచ్చే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు అమలు చేసిన మా వ్యక్తి. పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం, బలైన వర్గాల కోసం ఆనాడు రైతులకు ఉచిత కరెంటు కానీ, అలాగే రుణమాఫీ కానీ ఎన్నో రైతుల కోసం పోరాటాలు చేసినా కూడా ఎంతమంది అడ్డుపడ్డా కూడా నేను నెరవేరుస్తానే విధంగా ఆనాడు ఉన్న యూపీఏ గవర్నమెంట్ని, మన్మోహన్ సింగ్ గారు కానీ, ప్రధానమంత్రిని కానీ, సోనియా గాంధీని కానీ ఒప్పించి ఈ కార్యక్రమాలన్నీ చేసిండు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అలాగనే అధిష్టానం దగ్గర అన్ని విధాలుగా ఒప్పించి నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఆయన ప్రయాణించాలి, ఆయనకు శక్తిని ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి ఆ భగవంతుని కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు మనము నెరవేర్చాలి. మన భావిత తరాల పిల్లలకు కూడా అతను చేసిన సేవలు మనం గుర్తు చేసి ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడలో నడిపించే విధంగా మనము కృషి చేయాలని నాయకులందరికీ కోరుకుంటూ ముగిస్తున్నాం. జైంద్ర. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు ఔషాపూర్ గ్రామంలో, అదేవిధంగా అంశాపూర్ గ్రామంలో మన ముఖ్య అతిథిగా మేడ్చల్ బీ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ అన్న గారు, అదేవిధంగా మండల నాయకులు మాధవరెడ్డి గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగి శంకర్ గారు, ఇంకా నా తోటి సహచర కాంగ్రెస్ నాయకులు, మండల నాయకులందరూ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఆయన అభివృద్ధి చేసిన పనులను అదేవిధంగా కొనసాగించే బాటలో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే అభివృద్ధి పనులు ఇంకా కొనసాగాలని చెప్పేసి 5 సంవత్సరాలలో
ఆ రోజు చేసిన పనులు ఈ రోజు కూడా గుర్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇంకా ఆయన చేసిన 108 మన ఆరోగ్య స్కీమ్లు అవన్నీ అదేవిధంగా ఇప్పుడు కూడా కొనసాగించే విధంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ అభివృద్ధి పనులు ముందు ఇంకా కొనసాగాలని చెప్పేసి ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి అందరం కలిసి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన ఆత్మకు శాంతి నివాళులు అర్పించినాం. మన ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు 75వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్కు ఒక ఆయువు పట్టు అంటే మన రాజశేఖర రెడ్డి గారే. ఒక మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు. అదేవిధంగా బడుగు బలైన వర్గాలు ఇంకా బలహీనంగా ఉన్నాయని చెప్పేసి ఒక విద్య వైద్యం కోసము అందరూ సమానంగా ఉండాలని, ఈరోజు సమాజంలో అదొక్కటే వెలితి ఉందని, ఆ విద్య వైద్యం కోసము అన్ని ఉచితంగా ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి మహానేత. ఆ నేత ఈరోజు మనకు లేడు అని అంటేనే మనము చాలా దురదృష్టవంతులమని కూడా చెప్పుకుంటూ ఆ నేత మరొకసారి నివాళులు అర్పిస్తూ ఈరోజు జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.